హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో పప్పు చేసామండి. కానీ కొద్దిగా పప్పు చేసిన తర్వాత కూడా కొంచెం మామిడికాయ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. నాన్న నీకు ఇట్లా అంటే ఇష్టం కదా, ఉప్పు కారం అంది వేసిస్తే. మమ్మీ చూడండి, మా అబ్బాయికి అయితే ఇట్లా ఉప్పు కారం వేసి ఇస్తే చాలా ఇష్టం వాడికి. బాగుందా? బాగుంది. చెప్పు, మన వాళ్ళకి బాగుందా లేదా చెప్పు. బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది, అందరికి ఇష్టమే. మామిడికాయ అంటే మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా పచ్చడి చేయడానికి. ఉప్పు కారం ఇదిగోండి, కారం అయితే వేసాం. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం. కొంచెం ఉప్పు వేస్తున్నా. ముందు కొంచెం కచ్చాపిచ్చే ఇది మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి, ఇట్లా కచ్చాపిచ్చ అయింది. మన రోట్లో దంచుకున్నట్టు అయింది. మనం కొంచెం ఎక్కువ పెట్టుకోకుండా, మెత్తగా చేసుకోకుండా దాంట్లో ఉల్లిపాయలు, తెల్లపాయలు అయితే వేసాను. కొంచెం ఇదిగోండి కచ్చాపిచ్చ లెక్క కొంచెం ఊరికి ఒక్క రౌండ్ అట్లా తిప్పేసుకుందాం అంతే, ఉల్లిపాయ కొంచెం ఎదగడానికి. ఇదిగోండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో దంచినట్టే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి అయితే ఇష్టం. బయట దొరకడం కన్నా ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లో చేసుకోవడం మంచిది. ఇదిగోండి, ఈరోజు వచ్చేసి మామిడికాయ పచ్చడి, పప్పు అండి మా ఇంట్లో. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అసలు మామిడికాయ పచ్చడి అంటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉందండి. బాయ్ ఫ్రెండ్స్.